అందరికీ నమస్కారం. భుజమ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక్కరోజులో మహానంది, యాగంటి, రవ్వలకొండ అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్రదేశము, చింతమాన మఠం, నేలమఠం కవర్ చేయబోతున్నాం. ఇవి తెలుసుకునే ముందు మేము నంద్యాలకి ఎలా చేరుకున్నాం, ఎక్కడ స్టే చేసామన్న విషయాలు తెలుసుకుందాం. మేము విజయవాడ నుంచి మచిలీపట్నం టు ధర్మవరం ట్రైన్ ఎక్కాము. నైట్ 9:40కి అలాగా నెక్స్ట్ డే మార్నింగ్ 3 గల్లా చేరుకున్నామండి నంద్యాల. ఈ ధర్మవరం ట్రైన్ నీట్గా మెయింటైన్ చేశారండి. ఈ కాలంలో ట్రైన్స్ అనేవి అంత నీట్గా మెయింటైన్ చేయట్లేదు. ఇదైతే బాగుంది ట్రైన్. నంద్యాల రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే ఏమీ ఉండవండి ఫ్రెష్ అవ్వటానికి. అందుకే నంద్యాలలో రూమ్ తీసుకోండి. మేము ఏ హోటల్లో స్టే చేసామో చూపిస్తాను పదండి. మేము హోటల్ పల్లాస్ ప్రైడ్లో స్టే చేసామండి. రూమ్ వచ్చేసరికి 2000 పడిందండి. రూమ్ చూపిస్తాను పదండి. చూసారు కదండి రూము. ఈ హోటల్ బస్టాండ్కి దగ్గరలో ఉంటుందండి. మీరు కూడా హోటల్ రూమ్ అనేది బస్టాండ్ దగ్గరలో తీసుకోండి. ఎందుకంటే మహానంది, యాగంటి బస్ ద్వారా వెళ్తాం కాబట్టి ఫ్రెష్ అయ్యి బస్టాండ్ చేరుకుంటాకి ఈజీగా ఉంటుంది. మేము ఫ్రెష్ అయిపోయి బస్టాండ్కి నడుచుకుంటూ 5 మినిట్స్లో చేరుకున్నామండి. నెంబర్ 10లో మహానందికి వెళ్ళే బస్సులు ఉంటాయి. అక్కడ మేము 5:15కి 5:10కి అలా ఎక్కాము. 5:50 గల్లా దిగిపోయామండి. అంటే 40 మినిట్స్ పట్టింది జర్నీ అనేది. టికెట్ వచ్చేసరికి మనకి 35 రూపీస్ అండి పర్ హెడ్. నంద్యాల నుంచి మహానంది 17 కిలోమీటర్లు ఉంది. ప్రతి హాఫ్ ఎన్ అవర్కి నంద్యాల నుంచి మహానందికి బస్సులు ఉంటాయి. ఇలాగా 6:30 లోపల మీరు దేవాలయం చేరుకుంటే నిజరూప దర్శనం ఉంటుందండి. మేము మహామంగళ హారతి టికెట్ తీసుకున్నామండి. 200 రూపీస్ పడింది. ఆ మహామంగళ హారతి కాంతిలో స్వామివారి దర్శించడం మాటల్లో చెప్పేది కాదండి. మీరే స్వయంగా వెళ్ళి అనుభూతి చెందాల్సిందే, అంత బాగుంటుంది. ఆ మహామంగళ హారతి అయిన తర్వాత గర్భగుడికి ప్రదక్షిణంగా చుట్టూ తిరిగి వెళ్తాము. ఆ దారిలో మనకి నటరాజస్వామి అలాగే దక్షిణామూర్తి స్వామి వారు దర్శనమిస్తారు. దండం పెట్టుకోండి. తర్వాత గర్భగుడిలోకి పంపుతారు. మగవారి అయితే తప్పకుండా షర్ట్ రిమూవ్ చేసి లోపలికి వెళ్ళాలి. తప్పకుండా పంచు కూడా కట్టుకుని ఉండాలి. లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి నిజరూప దర్శనం కలుగుతుంది. స్వామివారి లింగంపై ఆవు గిట్ట గుర్తులు కూడా మనం చూడవచ్చు. అలాగే స్వామి లింగం కింద మనకి నీరు ఊరుతూ ఉంటుంది కదండి, ఆ నీరు కూడా మనం స్పృశించవచ్చు. అలాగే శివలింగం కూడా తాకవచ్చు. దర్శనం అయిన వెంటనే బయటికి రాగానే మీకు క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి వారు ఉంటారని తప్పకుండా దర్శించుకోండి. తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తాము. ఇక్కడ అమ్మవారు కామేశ్వరి అమ్మవారిగా దర్శనమిస్తున్నారు. ఇక్కడ అమ్మవారి సన్నిధిలో సరస్వతి, లక్ష్మి అలాగే కామేశ్వరి అమ్మవారు త్రిశక్తి రూపంలో మనకి దర్శనమిస్తారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, కోదండరామస్వామివారు, ఆంజనేయ స్వామి, నవగ్రహ మండపము, ఇవన్నీ చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయండి. తప్పకుండా దర్శించండి. అలాగే గోశాల కూడా ఉంటుందండి. గోశాల నిమిత్తం మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే సహాయం చేయొచ్చు. ఇప్పుడు ఆలయ స్థల పురాణం తెలుసుకుందాం. మహానంది అతి పురాతనమైన క్షేత్రము. యుగాంతముల్లో కూడా క్షేత్రమునకు సంబంధించిన పురాణ గాథలు ఉన్నవి. ఈ పురాణ గాథలు స్కంద పురాణం, లింగ పురాణము, శివమహాపురాణంలో చెప్పబడి ఉన్నది. జల ప్రధానములుగా తీర్థమని, స్థల ప్రధానములుగా క్షేత్రమని ప్రతీతి. అట్టి తీర్థములు క్షేత్రములు మేల కలయికే సర్వోత్తమైన అత్యంత పవిత్రమైన స్థలమే ఈ మహానంది క్షేత్రం. పూర్వము కృతయుగంలో శిలాది మహర్షి సంతాన ప్రాప్తి కొరకు ఘోర తపస్సు చేసెను. ఘోర తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు సాక్షాత్కరించి జగత్ ప్రసిద్ధులైన శివభక్తి కలిగిన 2 సంతానములను అనుగ్రహించారు. పర్వతుడు, నందుడు అనే 2 కుమారుల్లో రెండోవాడైన నందుడు వేల కొల్లది సంవత్సరములు నిరాహారుడయ్యి మహాతపస్సు చేసి బాలకీల్యాది సర్వదేవత ఋషిగణముల చేత సునంది, శ్వేతనంది, మహానంది అను సార్థక నామాలు పొందెను. పరమేశ్వరుడు ప్రసన్నుడైన వేళ నందుడు స్వామిని చూసి
నీ పాద ద్వంద్వము ఎదుట నాకు స్థానం కల్పించమని కోరగా ఆ వెంటనే పరమేశ్వరుడు అనుగ్రహించి నిన్ను నా వాహనముగా స్వీకరించదనని మరియు నీవు తపస్సు చేసిన ప్రదేశము నందు నేను పుట్టరూపంగా ఆవిర్భవించదనని చెప్పి ఈ ప్రాంతమును వెలిసెను. ఆ పేరుతోనే ఈ క్షేత్రము మహానంది అనే ముల్లోకాల్లో ఖ్యాతిని పొందింది. శివలింగంపై ఆవు గిట్ట గుర్తులు ఏ విధంగా ఏర్పడ్డాయో తెలుసుకుందాం. నంది మండలమును పరిపాలించిన నందరాజుకు చెందిన గోవుల మందలో ఒక గోవు అడవికి వెళ్ళి మేత మేసి సాయంకాలము ఇంటికి వచ్చి పిదప పాలు ఇవ్వకుండా ఉండెను. అందువలన గోవుల కాపరి కలత చెంది గోవును అనుసరించి వెళ్ళెను. ఆ గోవు అడవిలో ఒక పుట్ట చెంతకు వెళ్ళి పుట్టపై పాలు వదులుచుండెను. ఈ విషయమును గోవుల కాపరి నందరాజుకు తెలుపగా మరుసటి దినమున నందరాజు స్వయంగా గోవు పుట్టలో పాలు వదులుచున్న అద్భుత దృశ్యమును తిలకిస్తూ ఆనందచకితులయ్యి ఒక అడుగు ముందుకు వేసెను. ఆ యొక్క అలికిడికి గోవు తొందరపాటుతో పుట్ట మీద పాదమును పెట్టి బెదిరిపోయాను. ఈ సంఘటనకు నందమహారాజు శోకగ్రస్తుడయ్యి అంతఃపురమును చేరెను. రాత్రి స్వప్నంలో శివుడు ప్రత్యక్షమయ్యి గోవు త్రొక్కిన ప్రదేశమున నేను నందీశ్వరుని కోరిక మేరకు స్వయంగా ఆవిర్భవించానని ఆ ప్రదేశమున ఒక దేవాలయమును నిర్మించమని ఆజ్ఞాపించెను. శివుని ఆజ్ఞ ప్రకారము నందరాజు ఆలయమును నిర్మించెను. ఆ పుట్టయే శిలారూపమున వెలిసిన స్వయంభూ శివలింగమని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయంలో ఉండే కోనేరులో ఉండే నీరు చాలా ప్రత్యేకమైనది. లింగం కింద నుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీరు ప్రవహిస్తూ రుద్రకుండం కోనేరులోకి వస్తుంది. అందులోకి వచ్చిన నీరు గోపురం ముందున్న 2 గుండాలు బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరులోకి వస్తుంది. ఈ నీరు మహానంది చుట్టుపక్కల గల 100 ఎకరాల పంట పొలాలను సస్యశ్యామలం చేస్తుంది. ఈ క్షేత్రంలో ఎక్కడ తవ్వినా 10 అడుగుల లోతులోనే జలం ఉబ్బికి వస్తుంది. ఈ కోనేరులో నీరు ఎల్లప్పుడూ ఒకే స్థాయిలో నిర్మలంగా పరిశుభ్రంగా ఉంటుంది. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరు ఉన్నట్లే తెలియదు. 5.5 అడుగుల కిందున్న రూపాయి బిళ్ళ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నీటిని తీర్థంగా భక్తులు తీసుకెళ్తారు. మహానందికి 18 కిలోమీటర్ పరిధిలో 9 నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవనందులు అని పేరు. కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టూ కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్మజన్మల నుండి వెంటాడుతున్న పాపగ్రహ దోషాలన్నీ పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నిటిని దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోరికలు ఇట్టే నెరవేరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. 14వ శతాబ్దం నందమహారాజుల కాలంలో నవనందుల నిర్మాణం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. వీటిని దర్శించాలంటే నంద్యాల పట్టణంలో శ్యామ్ కాలువ గట్టున ప్రథమ నందీశ్వర ఆలయము, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు, ఆత్మకూర్ బస్టాండ్ సమీపంలో సోమనందీశ్వరుడు, బండి ఆత్మకూర్ మండలం కడమ కాలవ సమీపంలో శివనందీశ్వరుడు, ఇంకా కడమ కాలవకు సుమారు 3 కిలోమీటర్ దూరంలో కృష్ణనంది. ఈ నందినే విష్ణునంది కూడా అంటారు. నంద్యాల మహానందికి వెళ్ళే దారిలో కుడివైపుకు తమ్మడపల్లి గ్రామం సమీపంలో సూర్యనందీశ్వర ఆలయము, మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుడి దర్శనం అనంతరము దేవాలయంకి వెనక వైపు ఉంటుందండి వినాయక నందీశ్వరుడు. అనంతరము నంది విగ్రహం సమీపంలో గరుడ నందీశ్వర ఆలయం కొలువై ఉన్నాయి. మహానంది దేవాలయాన్ని దర్శించిన తర్వాత దేవాలయం బయటికి కొంచెం వస్తే మనకి బస్సులు దొరుకుతాయండి. మహానంది టు నంద్యాల బస్సులు వస్తాయి. ప్రతి హాఫ్ అన్ అవర్కి మేము రిటర్న్ అయిపోయాము నంద్యాలకి. మేము స్టే చేసిన హోటల్ దగ్గరలోనే ఉడిపి హోటల్ ఉందండి. అక్కడ మేము టిఫిన్ చేసాము. టిఫిన్ అయితే బాగుంది. మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. దాని తర్వాత మేము బస్ స్టాండ్కి చేరుకున్నామండి.
నంద్యాల బస్టాండ్లో మనకి బనగానపల్లికి వెళ్ళే బస్సులు ఉంటాయండి 15 నిమిషాలకు ఒకసారి. టికెట్ వచ్చేసరికి మనకి 55 రూపీస్ పడిందండి. జర్నీ వచ్చేసరికి మనకి 1.5 అవర్ పడుతుందండి బనగానపల్లికి చేరుకుంటాకి. మేము బనగానపల్లికి చేరుకున్నాము. మనం బస్ దిగంగానే మనకు ఆటోస్ కనబడతాయండి. ఆటో మాట్లాడుకోండి యాగంటికి, రవ్వలకొండకి, చింతమాన మఠం, నేల మఠానికి. మాకైతే 1200 ఛార్జ్ చేశాడండి. బనగానపల్లి నుంచి యాగంటి చేరుకుంటాకి 11 కిలోమీటర్లండి, 20 నిమిషాలు పడుతుంది. ఆటో ద్వారా బనగానపల్లి నుంచి యాగంటికి చేరుకునే దారిలో పాతపాడు వస్తుందండి. అక్కడ మీకు నవాబులు యూజ్ చేసిన కోట ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, అదే ఈ కోట. మీరు ఇది కవర్ చేయాలనుకుంటే యాగంటి దర్శించాక రిటర్న్లో ఇది కవర్ చేసుకోండి. మేమైతే వెళ్ళలేదండి. అరుంధతి మూవీ వచ్చిన కానించి ఈ కోటని అరుంధతి కోట అని కూడా అంటున్నారండి. ఈ కోటలో ఇప్పుడు కూడా అప్పుడప్పుడు షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి, కానీ ఎక్కువగా మెయింటైన్ చేయలేదండి కోటని అంతా. మాకు ఆటో అతను చెప్పారు. యాగంటికి చేరుకున్నాము. యాగంటి చుట్టూరా ఎర్రమల కొండలతో అందంగా ఉంటుంది. అలాగే సహజ సిద్ధంగా ఏర్పడే ఎన్నో గృహలు ఉన్నాయండి. దాంట్లో ముఖ్యమైన 3 చూద్దాము. ముందుగా యాగంటి దేవాలయ విశిష్టత తెలుసుకుందాం. యాగంటి ఆలయం చాలా ప్రత్యేకమైనది. కొన్ని వందల సంవత్సరాల కిందట దక్షిణ భారత యాత్రలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణమైన అగస్త్యుడు బనగానపల్లికి 10 కిలోమీటర్ దూరంలో ఎర్రమల కొండల మధ్య వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించారు. ఆలయంలో ప్రతిష్ఠించేందుకు తయారు చేస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో బొటన వేలు విరిగిద్ది. అవయవ లోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే కీడు తప్పదని భావించిన అగస్త్యుడు తాను చేసిన తప్పును తెలుసుకునేందుకు ఘోర తపస్సు చేస్తాడు. దీంతో శివుడు ప్రత్యక్షమయ్యి విగ్రహానికి నష్టం కలిగిందని చింతించవద్దని, ఈ ప్రాంతం తన కైలాసాన్ని పోలి ఉన్న నేపథ్యంలో తానే కొలువు తీరుతానని చెప్పి ఉమామహేశ్వర స్వామికి వెలుస్తాడు. దీంతో అగస్త్యుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయం పక్కనే ఉన్న ఒక కొండ గుహలో పెట్టి ఉమామహేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తాడు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కొన్ని రోజుల తర్వాత చిన్న నంది విగ్రహం స్వయంగా వెలిసినట్లు స్థల పురాణం చెబుతుంది. ఆలయంలో ప్రవేశించగానే ఈ పెద్ద కోనేరు కనిపిస్తుంది. చూడటానికి చాలా అందంగా ఉంది కదా. దీంట్లో ఉన్న నీరు ప్రధాన ఆలయానికి వాయువ్య భాగాన సహజ సిద్ధంగా వెలిసిన అగస్త్య పుష్కరిణి నుంచి నీరు అనేది ఈ గోవు నోటి ద్వారా ఈ కోనేరులోకి చేరుతుంది. ఈ నీటికి ఔషధ గుణాలు ఉండటం వలన భక్తులు ఇక్కడ స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఈ నందికి ఆపోజిట్గా ఉన్న ద్వారం వైపు వెళ్తే కనుక మనకి టెంపుల్కి వెళ్ళే దారి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా స్టెప్స్ కనబడతాయి. ఈ స్టెప్స్ ద్వారా వెళ్తే కనుక మనం దేవాలయానికి చేరుకుంటాం. ఇక్కడ ఆకాశ దీపం స్తంభం చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుంది? నేనే రాజు నేనే మంత్రిలో ఆకాశ దీపం సీన్ ఉంటుంది కదండి, అది గుర్తుకొచ్చింది. దాని తర్వాత జై బాలయ్య సాంగ్లో కూడా ఈ గోపురం ఆ స్టెప్స్ అన్నీ కనిపిస్తాయి. అలాగే వెంకటేశ్వర స్వామి గృహ కూడా కనిపిస్తుందండి ఆ సాంగ్లో. ఇది ఇలా పక్కన పెట్టేస్తే లోపల ప్రవేశించగానే ఎర్రమల్ల కొండలతో పచ్చదనంతో ఎంతో అందంగా ఉంది దేవాలయం అయితే. తర్వాత పార్వతీ పరమేశ్వరుని దర్శించుకున్నాము. ఒకే పానవట్టంపై పార్వతీ పరమేశ్వరులు దర్శించుకుని బయటికి రాగానే దక్షిణ భాగమున ఉన్న శ్రీ వీరభద్ర స్వామి వారు ఆజానుబాహుడుగా మనకి దర్శనమిస్తారు. ఉత్తరాభిముఖముగా క్షేత్రపాలకుడై ఇక్కడ వెలిసి ఉన్నారు. వీరభద్ర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత చిన్న చిన్న ఉపాలయాలు ఉంటాయండి. శ్రీ విశ్వనాథ స్వామివారు, సుబ్రహ్మణ్య స్వామివారు, మార్కండేయ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఆలయానికి వెనక వైపు వాయువ భాగాన సహజంగా వెలిసిన పుష్కరిణియే అగస్త్య పుష్కరిణి. దీనిలో నీరు సహజ సిద్ధమైనవి. ఈ క్షేత్రమునకు 15 కిలోమీటర్ దూరంలోనున్న ముచ్చట్ల క్షేత్రం నుండి పర్వత శ్రాణువుల గుండా ప్రవహించుచున్నట్లుగా అనుమానించిన శ్రీ అగస్త్య మహాముని ముచ్చట్ల క్షేత్రంలోనున్న నీటిలో పసుపు కుంకుమను కలపగా ఆ నీరు వచ్చి ఈ పుష్కరంలో కలిసినది. ఈ విధంగా అగస్త్యముని కనుగొన్న పుష్కరిణి కాబట్టి అగస్త్య పుష్కరిణి అని పిలుస్తున్నారు. పుష్కరిణికి ఉత్తర భాగాన పర్వతరాయికి దేవనాగరి లిపితో చెక్కబడి ఉన్నది. ఈ పుష్కరిణిలో నీరు గమనిస్తే ఎంత ప్యూర్గా ఉన్నాయంటే ఏదైనా కాయిన్ వేస్తే క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తాయండి, అంత ప్యూర్గా ఉన్నాయి వాటర్ అయితే. ఆలయ ముఖ మండపంలోని
ఈశాన భాగంలోనున్న నందీశ్వరుడు శ్రీ ఉమామహేశ్వరుల ఆజ్ఞానుసారము స్వయంభూగా వెలిసి ఉన్నాడు. భారత పురావస్తు విభాగం అధికారులు జరిపిన పరిశోధన ప్రకారం 20 సంవత్సరాల వ్యవధిలో ఈ నంది విగ్రహం కేవలం 1 అంగుళం మాత్రమే పెరుగుతుంది. అంటే ఏడాదికి కేవలం 1 మిల్లీమీటరు చప్పున నంది ఎదుగుతుంది. నంది పెరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఆ ఆలయంలో విగ్రహం చుట్టూ ఉన్న స్తంభాలను చూస్తే అర్థమవుతుంది. ఈ యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమునకు రంగ వేయునని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ కాలజ్ఞానమున తెలిపారు. ఈ క్షేత్రం నందు శనీశ్వరి వాహనమైన కాకికి ప్రవేశం లేకపోవటం ఒక వింత. దీనికి కూడా ఒక కారణం ఉంది. యాగంటి క్షేత్రంలో ఎక్కడా కాకులు కనిపించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. పూర్వం ఈ ప్రాంతానికి దర్శించిన అగస్త్యుడు విగ్రహం బొటనవేలు విరగడం వెనుక తన లోపాన్ని తెలుసుకోవడానికి తపస్సు చేశాడనే సంగతి తెలిసిందే. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించాయి. దీంతో ఆ ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించకూడదని ఆయన శపించారండి. అప్పటి నుంచి ఇక్కడ కాకులే కనిపించవు. ఆకాశ దీపం స్తంభం ఉంది కదండి, ఆ స్తంభానికి పక్కన మనకి చూస్తే కనుక ఇలాగ వెంకటేశ్వర స్వామి గృహ కనిపిస్తుంది. అగస్త్య మహాముని ప్రతిష్ఠించాలనుకున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఈ గృహలో భద్రపరిచారు. లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడికాలు గోరు విరిగి ఉండటం చూడవచ్చు. వెంకటేశ్వర స్వామి మొదటిసారి పాదము ఈ క్షేత్రంలో మోపారని, 2వ పాదం దేవుడి కడపాన్ని, 3వ పాదం తిరుమల అని చెబుతారు. వెంకటేశ్వర స్వామి గృహ పక్కనే శంకర గృహ ఉంటుంది. ఈ గృహకి వెళ్ళటానికి కొన్ని స్టెప్స్ ఉంటాయండి, అంతే. ఈ గృహలో ధ్యానము చేసుకున్నటకు అనుకూలమైన ప్రదేశము కనుక మహామునులందరూ ఇచ్చట తపస్సు చేసి మోక్షం పొందారని ప్రతీతి. ఈ గృహ లోపల ఒక శివలింగము, అలాగే అచ్చమ్మ చిన్న విగ్రహం ఉంటుందండి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రవ్వలకొండకి వెళ్లే ముందు ఇక్కడ ధ్యానం చేసేవారని, అలాగే తన శిష్యులకి జ్ఞానోపదేశం చేసిన ప్రదేశం అని చెప్తారు. వెంకటేశ్వర స్వామి గృహకు ఇలా వెళ్తే అగస్త్య గృహ, అలా వెళ్తే శంకర్ గృహ. ఇప్పుడు అగస్త్య గృహకి వెళ్దాం పదండి. ఈ అగస్త్య గృహని రోకల గృహ లేదా ముక్కోటి గృహ కూడా అంటారండి. ఈ గృహకు వెళ్ళటానికి ఇలాగ బయట స్టెప్స్ ఉంటాయి, లోపల కూడా స్టెప్స్ ఉంటాయండి. పైనుంచి వ్యూ తీసానండి. యాగంటి దేవాలయం చాలా బాగుంది. ఇక్కడ నుంచి యాగంటి బసవన్న చక్కగా కనబడుతున్నారు. చూసారండి, సహజ సిద్ధంగా ఏర్పడిన గృహ ఎంత అందంగా ఉందో. ఈ గృహలో అగస్త్య మహాముని శివలింగం ప్రతిష్టాపన చేసి ధ్యాన సాధన చేశారని ప్రతీతి. ఇప్పుడు మీరు చూస్తున్న శివలింగం అదే. మేము దేవాలయము కేవ్స్ అని చూసేసరికి మధ్యాహ్నం 12:30 అయిందండి. ఇక్కడ శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి అన్నదాన సత్రం ఉంది. ఇక్కడ మేము భోజనం చేశాము. ఈ సత్రం అనేది మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 7:30 నుంచి 8 వరకు ఉంటుందండి. ఇక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత మనం తోచినంత ఇక్కడ సహాయం చేయొచ్చండి అన్నదానానికి. మేము భోంచేసిన తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం రాసిన ప్రదేశమైన రవ్వలకొండకి బయలుదేరాము. బనగానపల్లి నుంచి రవ్వలకొండ 1.5 కిలోమీటర్ ఉందండి. హాఫ్ అన్ అవర్ పట్టచ్చు. మనం వెళ్ళే రూట్ అనేది కొంచెం బాగోదండి. వెళ్ళే దారిలో నేను ఆటో అతన్ని అడిగాను ఎందుకు రవ్వలకొండ అంటారు అని. ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇక్కడ సన్న రవ్వ లాంటి చిన్న చిన్న స్టోన్స్ అనేవి దొరికేవంట, ఇక్కడే క్లీన్ చేసేవాళ్ళంట అప్పుల్లో, అందుకనే రవ్వలకొండ అంటారని చెప్పారు. ఆటో అతను చెప్పింది కాకుండా మీకు ఇంకేదైనా తెలిస్తే రవ్వలకొండ ఎందుకు అంటామనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాతో పాటు అందరూ తెలుసుకుంటారు. కాలజ్ఞానాన్ని రాసిన ప్రదేశానికి చేరుకునే లోపలే బ్రహ్మంగారు ఏ విధంగా ఈ ప్రదేశానికి వచ్చి కాలజ్ఞానాన్ని రాశారో తెలుసుకుందాం. పుణ్యక్షేత్రాల యాత్రలకై బయలుదేరిన బ్రహ్మంగారు బనగానపల్లికి చేరుకున్నారు. పగలంతా ప్రయాణం చేయటంతో బాగా అలిసిపోయిన స్వామివారు అక్కడ కనిపించిన అరుగు మీద పడుకున్నారు. ఆ అరుగు గర్మిరెడ్డి అచ్చమాంబ ఇంటిది. ఉదయాన్నే అచ్చమాంబ తన ఇంటి అరుగు మీద నిద్రిస్తున్న బ్రహ్మంగారిని చూసి ఆయన వివరాలను అడిగి తెలుసుకుంది. తాను బతుకు తెరువు కోసం వచ్చానని, తనకేదైనా పని అప్పచెప్పమని కోరగా తన దగ్గర ఉన్న పశువులను తోలుకెళ్ళమని చెప్పింది అచ్చమాంబ. అలా పశువుల కాపరిగా మారిన బ్రహ్మంగారు రోజు రవ్వలకొండపైకి పశువులను తోలుకెళ్ళేవారు.
ఆ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉండటంతో ఇక్కడే కాలజ్ఞానం రాయాలని నిశ్చయించుకున్నారు. ఇక్కడే ఒక తాటి చెట్టు ఆకులను తురుంచుకొని రావి చెట్టు కింద గృహలాగా చేసుకుని ఆ గృహలో ఈ తాటాకుల మీద కాలజ్ఞానం రాసినట్లు చెబుతారు. తాను వెళ్ళి కాలజ్ఞానం రాసుకుంటూ కూర్చుంటే పశువుల సంగతి ఏం కాను అని గ్రహించిన బ్రహ్మంగారు వాటికి ఒక మైదానంలో వదిలేసి వాటి చుట్టూ గిరిగీశారు. గోవులు ఆ గీతను దాటకుండా మేత మేసేవి. ఒకనాడు ఈ విషయాన్ని గ్రహించిన కొంతమంది కాపర్లు అచ్చమామ్మకు తెలిపారు. అచ్చమామ్మ కొండపైకి వెళ్ళి చూస్తే పశువులు ఏకాగ్రతతో మేత మేయటం గ్రహించింది. గృహలో వెళ్ళి చూస్తే బ్రహ్మంగారు ధ్యానముద్రలో ఉంటూ ఆకుల మీద కాలజ్ఞానం రాస్తూ కనిపించారు. అది చూసి ఆవిడ ఆయనను ఒక జ్ఞానిగా భావించింది. తాను ఇన్నాళ్ళు సేవలు చేయించుకుంది ఒక జ్ఞానితోనా అని బాధపడిన అచ్చమమ్మ స్వామి క్షమించమని వేడుకుంది. ఇదంతా జరిగింది ఈ గృహలోనేనండి. అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్రదేశము, అలాగే అచ్చమమ్మ గారు చూసిన ప్రదేశము ఈ గృహలో ఉన్నాయండి. అంతేకాకుండా లోపల 14 పుణ్యక్షేత్రాలకు కూడా దారి ఉంది. ఇవన్నీ చూద్దాము. గృహ దగ్గరికి వచ్చేసామండి. గృహ లోపలికి ఎంటర్ అవ్వటానికి 10 రూపీస్ తీసుకున్నారండి టికెట్. పదండి వెళ్దాం. ఇదే అండి గృహ. లోపలికి వెళ్ళటానికి స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా స్లోగా దిగాలి. ఎక్కడికక్కడ లైట్స్ అరేంజ్ చేశారండి. లోపల వెళ్ళటానికి పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. 14 పుణ్యక్షేత్రాలకి వెళ్ళటానికి ఈ గృహ నుంచి మార్గాలు ఉన్నాయండి, కానీ ఇప్పుడు అవి పూడుకుపోయినాయి. ఇక్కడ చూస్తున్నారు చూడండి, మహానందికి వెళ్ళటానికి దారి, కానీ చూసారండి పూడికిపోయింది. ఇలా చూస్తే కోనేరు ఉందండి ఆపోజిట్గా. బ్రహ్మంగారు ఉపయోగించిన కోనేరు, అంటే చిన్న కొలంలాగా ఉంది. వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి. అలాగే శ్రీశైలానికి వెళ్ళటానికి దారి కూడా ఉందండి ఇటు పక్కన. ఇక్కడ చూడండి యాగంటికి వెళ్ళటానికి దారి ఉంది. ఈ విధంగా ఈ గృహ లోపల నుండి 14 పుణ్యక్షేత్రాలకి దారి ఉండేవంట. ఇక్కడ చూడండి అచ్చమమ్మ గారు బ్రహ్మంగారు చూసిన స్థలము, అది తర్వాత చూపిస్తానండి. ముందు స్వామివారు కాలజ్ఞానం రాసిన ప్రదేశానికి వెళ్దాం. స్వామివారు కాలజ్ఞానం రాస్తున్నట్టుగా ఒక పాము ఛత్రం పట్టినట్టుగా ఉంటుందండి విగ్రహము. స్వామివారు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఇలాగే పాము ఛత్రం పట్టేదంటండి. అందుకే ఏమో విగ్రహం ఈ విధంగా ఉంది. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాస్తున్నప్పుడు అచ్చమమ్మ గారు ఎక్కడి నుంచి చూసారో చూపిస్తాను చూడండి క్లియర్గా. చూడండి కనిపిస్తుందా గృహ? ఇక్కడి నుంచి చూశారు బ్రహ్మంగారిని. మళ్ళొక్కసారి చూపిస్తున్నాను. ఎవరైతే వెళ్ళలేని వారి కోసం క్లియర్గా చూపిస్తున్నానండి, చూడండి. ఇక్కడ స్వయంభూ గణపతి కూడా ఉన్నారండి. ఇవండి గృహలో చూడాల్సిన ప్రదేశాలు. ఇంకా బయట ఒక గుడి ఉంది. అలాగే బ్రహ్మంగారు గోవుల చుట్టూ గిరి తీసిన ప్రదేశం చూపిస్తాను, పదండి. గృహ నుంచి బయటకు వచ్చి కొంచెం నడిస్తే కనుక ఇక్కడ గోశాల కనిపిస్తుంది కదండి. ఈ గోశాల కోసం మీరు ఎంతో కొంత సహాయం చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న మర్రి చెట్టు ఉంది కదండి. ఈ మర్రి చెట్టు ప్రాంతంలోనే గోవులకి గిరిగీసేవాళ్ళంట బ్రహ్మంగారు. అదే మాతో చెప్తున్నారు ఇక్కడున్న పంతులు గారు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మర్రి చెట్టు జూమ్ చేస్తున్నాను. ఇప్పుడు సంతాన ప్రాప్తి కోసం ఇక్కడ ముడుపులు కూడా కడుతూ ఉంటారంట. ఇంకొంచెం లోపలికి వస్తే కనుక మనకి బ్రహ్మంగారి విగ్రహం కనబడుతుంది. అలాగే గుడి కూడా కనబడుతుందండి. లోపలికి వెళ్ళి దర్శించుకుందాం రండి. ఇప్పుడు రవ్వలకొండ నుంచి చింతమాన మఠంకి వెళ్తున్నామండి.
చింతమాన మఠం అంటే బ్రహ్మంగారు నివసించిన గరిమిరెడ్డి అచ్చమాంబ గారి ఇల్లు. లోపల ఎంటర్ అవ్వడానికి మనకి 10 రూపీస్ ఛార్జ్ చేశారండి. లోపల కొంచెం వెళ్ళంగానే మీకు ఒక చింత చెట్టు కింద స్వామివారి దర్శనమిస్తారు. అచ్చమాంబ ఇంట్లో స్వామివారు యథాప్రకారంగా కాలజ్ఞానాన్ని రాసి ఒక చోట పాతి పెడుతూ ఉండేవారు. ఆ పత్రాలను పాతిన చోట ఒక చింత చెట్టును నాటారు. అందుకే ఈ ఇంటిని చింతమాన మఠం అంటారండి. ఈ గ్రామానికి ఏదైనా ప్రమాదం ఆపద వస్తే సూచనగా ఈ చెట్టు యొక్క పుష్పాలు రాలిపోతాయని ఇక్కడున్న ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. చింత చెట్టు కింద బ్రహ్మంగారిని దర్శించుకున్న తర్వాత ఇలా లోపలికి వెళ్తే కనుక మీకు మ్యూజియం కనిపిస్తుంది. అచ్చమాంబ గారి ఇంటిని ఇలా మ్యూజియం కింద కన్వర్ట్ చేశారండి. కాలజ్ఞానాన్ని రాసిన బ్రహ్మంగారి జీవిత చరిత్రకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు అందంగా చిత్రించారు. ఆ చిత్రం కిందే దానికి సంబంధించిన కథ కూడా రాశారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చదవండి, స్లోగా చూపిస్తాను. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కొంచెం స్కిప్ చేసేయండి, నేలమట్టం నుంచి చూడండి. మొత్తం చదివి చెప్తే వీడియో పెద్దదైపోతుందండి. అందుకని కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాజ్ చేసుకొని చదవండి. నేను పైన చెప్పడానికి ట్రై చేస్తాను. స్వామివారు జీవసమాధి పొందే ముందు మఠాన్ని గోవిందయ్య చారులకి అప్పచెప్పటం, అలాగే స్వామివారి భార్యకి పిల్లలకి జ్ఞానోపదేశం చేయటం, అలాగే స్వామివారి యొక్క భక్తుడైన సిద్ధయ్యని పుష్పాలు తెమ్మని పంపించటం, అక్కడ ఒక చిన్న లీల చేసిన సంఘటన, అలాగే సిద్ధయ్య గారు పుష్పాలు అర్పించినప్పుడు స్వామివారి దర్శనమిచ్చి అంగుళికము, పాదకులు, అలాగే ఏకదంతము ప్రసాదించుట, ఇవన్నీ ఇక్కడైతే చిత్రం రూపంలో అయితే ప్రదర్శించారండి. ఇక్కడైతే స్వామివారు ఏ విధంగా అవతారాన్ని తీసుకున్నారో దానికి సంబంధించిన కథ అయితే ఉందండి. అలాగే స్వామివారు బనగానపల్లికి ఎలా వచ్చారు, ఎలా కాలజ్ఞానం రాశారు, ఇవి ఉన్నాయండి ఇక్కడైతే. ఇక్కడైతే స్వామివారు చేసిన లీలల గురించి ఉన్నాయండి. ఇదండి చింతమాన మఠం. ఇక్కడి నుంచి మేము నేలమఠానికి వెళ్తున్నాం, పదండి. ఈ నేలమఠంలో ఉన్న ఆలయము శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారి అనుమతితో గరిమిరెడ్డి అచ్చమాంబ దంపతులు శ్రీ స్వామివారి కోరికై క్రీస్తు శకం 1627 సంవత్సరాన నిర్మించారు. ఇచ్చట శ్రీ స్వామివారు 23 సంవత్సరాలు నివసించి కాలజ్ఞానం రచన చేస్తూ యోగ సాధన చేస్తూ గరిమిరెడ్డి అచ్చమాంబ దంపతులకు బనగానపల్లి నవాబు గారికి అంజయ్య గారికి ఉపదేశం చేశారు. అలాగే అచ్చమాంబ కుమారుడైన అంధుడు బ్రహ్మానంద రెడ్డికి
దృష్టి ప్రసాదించి ఉపదేశం ఇచ్చారు. ఈ నీలమఠమునందే శ్రీ స్వామివారు దేశాటన నిమిత్తము బయలుదేరి వెళ్ళు సమయమున శిష్యులు కోరిన కోరిక మేరకు శ్రీవారి యొక్క ఆత్మలింగమును ప్రతిష్ఠించిరి. శ్రీ స్వామివారు తమ శిష్యులతో నా మారుగా నా యొక్క ఆత్మలింగమును పూజించి తరించమని సెలవిచ్చిన ప్రదేశం ఇది. స్వామివారు ప్రతిష్ఠించిన ఆత్మలింగం అండి ఇది. పక్కనే కాళికాంబదేవి సన్నిధి ఉంది. దర్శించుకున్నాక ఆటో అతను బనగానపల్లి బస్ స్టాండ్లో దింపేశారు. అక్కడి నుంచి మేము నంద్యాల చేరుకున్నాము. వీడియో కొంచెం లెంతీగా ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందించాల ఉద్దేశంతో చేశానండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే సపోర్ట్తో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాను. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.